జై శ్రీ గణేష. మన సనాతన ధర్మాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అవును, మీరు వింటుంది నిజమే. ఎందుకంటే మనం ఏ కార్యం చేసినా ముందుగా పూజించింది గణపతినే. అలాంటి గణపతికే ఇలాంటి పరిస్థితి. ఏంటిది పరిస్థితి? ఏంటిది దారుణం? 11 రోజులు నిష్టగా పూజించి 11 రోజులు రాగానే భక్తి మర్చిపోయారా? కళ్ళు నెత్తికెక్కాయా? ఇంట్లో అన్నం తింటారా, గడ్డి తింటారా? చేతగానప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం ఎందుకు? నన్ను పెద్దగా కూర్చోపెట్టి మొక్కితేనే మీ మొక్కులు ఏమైనా తీరుతాయని భగవంతుడు చెప్పిండా? మరి ఎందుకు? మనకి ఏమైనా ఆపద వస్తే ముందుగా మొక్కి భగవంతునే కాళ్ళ కింద తొక్కి స్థాయికి తెచ్చారు. ఏంటిది పరిస్థితి? దయచేసి ప్రతి యూత్కి చెప్తున్నది ఒకటే విషయం, మీతో ఎంత శక్తి ఉందో అంతవరకే విగ్రహాన్ని తిండి. చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చి 11 రోజులు నిష్టగా పూజ చేసి మీ ఇంట్లోనే ఒక బకెట్లో నిమజ్జనం చేసి ఆ నీళ్లు తీసుకెళ్లి చెట్టుకు పోసినా అయిపోతుంది. అంతేగాని మీరు మురికి నీళ్ళలో వేస్తున్నారు, బుడిజల్లో వేస్తున్నారు. ఏంటి ఇది దారుణం? మీరు మీ శక్తి కంటే మించిన విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయనని కింద తొక్కి పాపాలు మూట కట్టుకోకండి ప్లీజ్. జై శ్రీ గణేష్.